ప్రార్థన చేసుకున్నాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రమయ్యా. నేను వట్టి పాత్ర అయ్యా ప్రభుని, ఎన్నిక లేనివాడను. నీ ఆత్మతో నన్ను బలపరిచిన ప్రభుత్వం, సంఘానికి కావాల్సిన చక్కటి ఆత్మీయ ఆహారం దయచే ప్రభుత్వం అయ్యా. నువ్వు ఆహారం ఇస్తేనే ప్రభుత్వాన్ని మేము తృప్తి పొందుతామయ్యా ప్రభుత్వం. అట్టి ఆహారం అయా ప్రభుత్వాన్ని నువ్వు సంఘానికి దయచేయమని అయా ప్రభుత్వం నీవే నీ ఆత్మతో నడిపించమని యేసునామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈరోజు వాక్యాంశం దేవుని హస్తము నీ జీవితంలో చేసే కార్యం. దేవుని హస్తము నీ జీవితంలో చేసే కార్యం. చంటి పిల్లలు మన కుటుంబంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా ఏం చేస్తాం? వారికి నడక రానప్పుడు మనము చేయి పట్టుకుని నడిపిస్తాం. ప్రతి తల్లికి తండ్రికి కుటుంబం పెద్దవారికి అందరికీ తెలిసిందే. వారు నడక రానప్పుడు మనము చిన్న చిన్న బుడుగుడు అడుగులు వేస్తున్నప్పుడు వారి చేతులు పట్టుకుని నడక నేర్పిస్తాం. అయితే నడక వచ్చినది ఏం చేస్తాం? తల్లిదండ్రులు అలా చూస్తుంటాం, మనం అలా వదిలేస్తాం. అయితే దేవుని హస్తము ఏం చేస్తుందట? మనల్ని జీవితాంతము మనల్ని చేపట్టుకుని నడిపిస్తుంది. తల్లి అయినా తండ్రి అయినా లేక పిల్లలైనా ఎవరైనా వదిలేస్తారు, కానీ దేవుని హస్తము మనల్ని జీవితాంతము పట్టుకుని నడిపిస్తుంది. అయితే దేవుని హస్తం మనం నడిపించాలంటే ముందు నా హస్తాన్ని ఏం చేయలేను? దేవుని చేతిలో పెట్టాలి. దేవుని చేతిలో పెట్టకుండా నువ్వు నన్ను నడిపించట్లేదంటే దేవుడు నడిపిస్తాడు. ముందు నా హస్తాన్ని నేను దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నన్ను జీవితాంతము నడిపిస్తాడు. నేను నడిస్తే నా కుటుంబము నడుస్తుంది, నా కుటుంబము దీవించబడుతుంది. ఆయన రెక్కల చాటున ఉంటాం. ఈరోజు వాక్యాంశం అదే. దేవుని హస్తము నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తుంది. ఏ ఏ కార్యాలు దేవుని హస్తము నీ జీవితంలో చేస్తుందో 5 విషయాలు చూద్దాం. మరి జాగ్రత్తగా ఆలకించండి. మొదటిగా యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. చాలా మొదటిది, దేవుని హస్తము నీకు తోడు ఉంటే ఆయన హస్తము నిన్ను రక్షిస్తుంది. మొదటిది రక్షించబడతాం. నీవు దేని నుండి రక్షించబడతావంటే దేవుని వాక్యము ఏమని తెలుస్తుందంటే, రక్షింప నేరకయునట్లు యెహోవా హస్తము కుర్చీ కాలేదు. దేవుని హస్తమట కుర్చీ కాలేదట. దేవుని హస్తము సిద్ధముగా ఉన్నది నిన్ను నన్ను రక్షించడానికి. నీవు నేను దారి తప్పిపోతుంటే సరైన మార్గమును పెట్టడానికి దేవుని హస్తము మరి సిద్ధముగా ఉన్నది. అయితే మనమే ఏంటంటే సిద్ధముగా లేము. రక్షింప నేర్పినట్లు యెహోవా హస్తము కుర్చీ కాలేదు. నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకుని నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుని నీ హస్తాన్ని దేవుని చేతిలో పెట్టినట్లయితే దేవుడు నిన్ను ప్రతి విధమైన అడ్డంకుల నుండి ఇబ్బందుల నుండి దేవుడు రక్షిస్తాడు. మొదటిగా నీ పాపముల నుండి నిన్ను దేవుడు రక్షిస్తాడు. నీ హృదయాన్ని దేవుడు శుద్ధిపరుస్తాడు. నీకు దేవునికి అడ్డుగా ఉన్నాయంటే నా దోషము నా పాపమే దేవునికి నాకు అడ్డుగా ఉన్నాయి. కొన్నిసార్లు మనకి అనాలోచితంగానే గుర్తుకు వచ్చేస్తుంటాయి. మనం చేసిన తప్పులు కానీ పాపాలు కానీ ఎప్పుడెప్పుడో చేసినవి, దేవునికి అయిష్టమైన చేసిన పాపాలన్నీ మనకి గుర్తుకొస్తుంటాయి. మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా గుర్తుకొస్తుంటాయి. అవన్నీ నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుని, అయ్యా నిజమైన అయ్యా ప్రవర్తని, నీవు నన్ను రక్షించే దేవుడు, నీవు నన్ను భద్రపరిచే దేవుడు, నీ హస్తం నన్ను కాపాడుతున్న అయ్యా ప్రభువా, అయితే నేనే నీకు దూరముగా ఉంటున్నాను, నేనే నీకు మరి చాలా వ్యతిరేకంగా జీవిస్తున్నానని నీవు దేవుని సన్నిధిలో మోకరిల్లి నిన్ను దేవునికి సమర్పించినప్పుడు దేవుని హస్తం ఏం చేస్తుందంటే నిన్ను భద్రపరుస్తుంది, నిన్ను రక్షిస్తుంది. దేవుని హస్తానికి ఉన్న క్వాలిటీస్ చూసినట్లయితే
చూడండి, ఫోన్ ఉంది. ఈ ఫోన్తో మనము చక్కగా ఎదుటి వారితో మాట్లాడచ్చు, చక్కటి కమ్యూనికేషన్ చేయొచ్చు. ఏదైనా వీడియోస్ కానీ మనం ఏదైనా ఇతర కావాలంటే మనం అన్ని చూడొచ్చు, షేర్ చేయొచ్చు. ఈ ఫోన్కు ఉన్న క్వాలిటీస్. అలాగే దేవుని హస్తానికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. చూడండి, ఆ మాట ఉంటుంది. కీర్తనకారుడు అంటాడు, 95వ కీర్తన 5వ వచనం. 95వ కీర్తన 5వ వచనం. చాలా, ఆయన హస్తములు భూమిని నిర్మించాయి. దేవుని హస్తములు ఆ భూమిని నిర్మించి, ఈ భూమిని యొక్క సృష్టిని కలిగి చేసిన దేవుని హస్తములు నీకు తోడుగా ఉంటే నీవు చెడియవలసిన పని లేదు, బెదరవలసిన పని లేదు. అందుచేతనే మొదటిగా దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే, దేవుని హస్తము నీకు ప్రతి విధమైన పాపముల నుండి, ప్రతి విధమైన దుర్మార్గత నుండి, ప్రతి విధమైన చెడు నుండి నిన్ను రక్షిస్తుంది. మనందరికీ చక్కగా తెలిసిన వాక్యము, ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగా మేఘము తోడుగా ఉంది. దేవుని దక్షిణ హస్తము వారికి తోడుగా ఉంది. దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నట్లయితే నీవు ఏ విషయంలోనూ కలత చెందవలసిన పని లేదు, నీవు రక్షించబడతావని దేవుని వాక్యము సెలవిస్తుంది. మొదటిగా యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, రక్షింపనేర్పినట్లు ఆయన హస్తము కురిచి కాలేదు. దేవుని హస్తము నీ మీద చాపి ఉన్నాడు. నీవు నేను మనము ఏమి చేయాలంటే దేవుని హస్తాన్ని అందుకోవాలి. చాలా మంది మన పిల్లల్ని గమనించినట్లయితే, చిన్నపిల్లల్ని మన చేయించిన వాళ్ళు తోసేసి ఏం చేస్తారంటే ముందుకు వెళ్ళిపోతుంటారు. మనము పెద్దవారిగా అదే చేస్తున్నాం. పెద్దవారిగా మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుడు ఏమంటాడంటే, అలా వెళ్ళకు నాయన, ఆ మార్గం నీకు మంచిది కాదు, నీకు గోతులో పడిపోతావు, నీకు అపాయమని దేవుడు చెప్తుంటే, చూడండి, తల్లిదండ్రుల హస్తాన్ని చిన్నపిల్లలు తోసుకుని వెళ్ళిపోతారు. దేవుని హస్తాన్ని మనం తోసేసి మనం వెళ్ళిపోయి సరాసరి గోతులో పడిపోతున్నాం. గోతులో పడిపోయిన తర్వాత అప్పుడు గుర్తుకు వస్తుంది, నిజమే, నా తండ్రి నాకు చెప్పాడు, నా దేవుడు నాకు చెప్పాడు, నేను వినకుండా నాకు నచ్చిన రీతిలో నేను జీవించాను. అందుచేతనే దేవుని వాక్యం అంటుంది, దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నప్పుడు నీవు ప్రతి విధమైన అపాయం నుండి, ప్రమాదం నుండి నీవు రక్షించబడతావు. మొదటిగా దేవుడు నిన్ను రక్షిస్తాడు. రెండవదిగా చూద్దాం, హెచ్చరిక గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. హెచ్చరిక గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చుతిని. హెచ్చరిక గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. రెండవదిగా దేవుని హస్తము నిన్ను బలపరుస్తుంది. మొదటిది ఏమిటి? దేవుని హస్తము మనల్ని రక్షిస్తుంది. రెండవది, దేవుని హస్తము మనల్ని బలపరుస్తుంది. ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, ఆ యొక్క దేవాలయాన్ని తిరిగి కట్టడం గురించి, తిరిగి నిర్మించడం గురించి దేవుని వాక్యం ఏమని తెలుస్తుందంటే, నా చాలా, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున. మనం అనుకోవాలట. గత వారం అంత ముందు వారం సాక్ష్యాలు తెలియజేశారు కదా, దేవుడు నన్ను తప్పించాడు, ఈ ప్రమాదాలు వచ్చినాయి, ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినాయి, నేను పడిపోబోయాను, నేను తప్పించబడాలని సాక్ష్యం తెలియజేశారు కదా. అప్పుడు మనం అనుకోవాలట, దేవుని హస్తము నాకు తోడుగా ఉంది, అందుకే నేను తప్పించబడ్డానని. దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నప్పుడు నీవు తప్పించబడి నీవు బలపరచబడతావట. ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడుతుంది. ఎప్పుడైతే దేవుని హస్తము నీకు తోడుగా ఉందో నీవు బలహీనువు కాదు, నీవు బలహీనుడు కాదు, మనము బలవంతులము. నీవు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు, నేను చాలా బలహీనముగా ఉన్నాను, నేను ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోగలనని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నట్లయితే నీవు బలహీనుడు కాదు,
నిన్ను బలపరిచే హస్తము నీకు తోడుగా ఉంది. ఒక్కొక్కసారి మనము ఒంటరిగా ఉంటాం. ఇందాక సాక్ష్యం ఆలోచించాం కదా, అయ్యో నా చేతిలో ఏమీ లేదు, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన ఆశంకనే కలిగి ఉన్నాను, నన్ను ఎవరు బలపరుస్తారంటే దేవుడే సన్నిధికి నడిపించిన దాన్ని చక్కగా మరి ఒక ఆటో అతనే దేవుడు వాడుకున్నాడు. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే నీవు భయపడవలసిన పని లేదు, దిగులు చెందవలసిన పని లేదు. శుక్రవారం తెలియజేసిన కదా ఒక స్త్రీ గురించి, నీవు నమ్మిక ఇచ్చినట్లయితే దేవుడు తప్పక నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. నీవు ఏమని నమ్మకించాలంటే దేవుని హస్తము నాకు తోడుగా ఉంది, నన్ను నడిపిస్తాడు, నేను బలహీనుడని కాను, ఆయన నన్ను బలపరుస్తాడు. ఎటువంటి బలహీనమైన సమయంలోనైనప్పటికీ, సందర్భంలో అయినప్పటికీ దేవుడు నన్ను లేవనెత్తుతాడు. కొన్ని సందర్భాలలో ఎంత బలవంతులైనా సరే ఒక్కొక్కసారి బలహీనలు అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఆ బలహీన సమయం నుండి నేను నిన్ను లేవనెత్తుతానని దేవుని వాక్యం తెలుస్తుంది. మరి మొదటిగా దేవుని హస్తము నిన్ను రక్షిస్తుంది. రెండవదిగా దేవుని హస్తము బలహీన సమయంలో నిన్ను బలపరుస్తుంది. మూడవదిగా చూద్దాం, నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వచనం. చాలా. మూడవది ఏంటంటే శత్రువుని మరి చెదగొడుతుంది. ఎవరైతే నీకు వ్యతిరేకముగా ఉన్నారో, ఎవరైతే మరి నీ జీవితంలో మరి నేను ఇబ్బంది పెడుతున్నారో, దేవుని హస్తం ఏం చేస్తుందంటే నీ తరపున ఆయన హస్తము కార్యము చేస్తుంది. ఇక్కడ అదే మాట అంటున్నాడు, యెహోవా నీ దక్షిణ హస్తము బలము ఉంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చెదగొట్టును. ఎప్పుడైనా మనము శత్రువు వల్ల మనం ఎంత మంచిగా ఉంటున్నప్పటికీ మనల్ని కృంగదీయాలి, మనల్ని హేళన చేయాలి, మనల్ని ఏంటంటే మరి ఇబ్బంది పెట్టాలని చూసేవారు అనేక మంది ఉంటుంటారు. అయితే అటువంటి వారి విషయంలో మనం ఒక పని చేయాలి. ఏమి చేయాలంటే దావీదు అదే చేశాడు. దావీదు మరి సౌలు చేత ఎంతగా తనవబడుతున్నప్పటికీ, సౌలు ఎవరు? పిల్లనిచ్చిన మామ. పిల్లనిచ్చిన మామే మరి అల్లుడిని చంపుదామని చూస్తున్నప్పటికీ, మరి దావీదు చేతికి సౌలు చిక్కినప్పటికీ దావీదు ఒక మాట అంటాడు, నీ అభిషేకము పొందిన దైవజనుని నేనేమీ చేయనయ్యా. ఎందుకంటే అతను దేవుని నమ్ముకున్న వ్యక్తే. మన భాషలో చెప్పాలంటే నేను దేవుని నమ్ముకున్న వ్యక్తిని, నీ చేతికి అప్పచెప్తాను, న్యాయం నీకు తెలుసా, నువ్వు ఏది నీ చిత్తమో అది జరిగించంటాడు. ఎంత చక్కటి మాట. అదే మనమైతే ఏం చేస్తాను, మన చేతికి దొరికినంటే ఎప్పుడు దొరుకుతామని చూస్తున్నాను, సమయం వచ్చినామని ఏం చేస్తామంటే 1-2 ఎక్కువ వేస్తాం. అయితే దావీదు ఏమంటే నిమ్మకుండి నెమ్మదిగా ఉండేమంటాడంటే, నీ దక్షిణ హస్తమే నీవు నా శత్రువుల పట్ల నీవు కార్యము చేయి ప్రభువా అని దావీదు ఏమంటాడంటే నెమ్మదిగా ఉన్నాడు. సౌలు దొరికినప్పటికీ దావీదు ఏం చేస్తాడంటే దేవుడికి మొదలుపెట్టి నీ చేతికి అప్పచెప్పినను, నీవే కార్యము జరిగించు ప్రభు అంటాడు. ఇక్కడ నిర్గమాకాండంలో కూడా ఇశ్రాయేలు పట్ల దేవుని దక్షిణాస్తము అనేకమైన భీకర కార్యములను జరిగించింది. శత్రువులు వస్తున్నప్పటికీ, వారి చేతిలో ఆయుధాలు లేనప్పటికీ, వారు నిరాయుధులుగా ఉన్నప్పటికీ వారికి దేవుని హస్తము తోడుగా ఉన్నందున దేవుని హస్తం ఏం చేసిందంటే దేవుని ప్రజల పట్ల ఏం చేసిన తోడుగా ఉండి శత్రువులను చెదగొట్టించింది. నీవు నేను చేయవలసిన పని ఏమీ లేదు. యెహోషాపాతు అలాగే ఉన్నాడు, దేవుడి కార్యం చేస్తాడు. నీవు నేను దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని హస్తం ఏం చేస్తుంటే ఎవరైతే మనకు విరోధముగా ఉన్నారో వారి సంగతి దేవుడు చూసుకుంటాడు. నీకు విరోధముగా రూపొందించిన ఏ విధ ఆయుధము వద్దిలదని దేవుని వాక్యం చూస్తుంది. నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే శత్రువు మీద విజయం పొందాలంటే దేవుని హస్తం మనకు తోడుకున్నప్పుడు ఆ పనిని దేవుని చేతికి అప్పచెప్పాలి. మన చేతి ద్వారా చేస్తుంటే మనము చేయలేము. కొన్ని పనులు మనము చేయలేము. కొన్ని పనులు మనం ఏం చేస్తామంటే చేయడం మనకి వచ్చినట్టుగా చేస్తుంటాం. నాకు కార్ డ్రైవింగ్ కొన్ని సరిగ్గా రాదు. నాకు అప్పుడప్పుడు సతీష్ గారిని కానీ
మరి రాము గారికి చెప్తుంటే చక్కగా చేసుకుంటారు. మనకి రాని పనులు మనము వేలు పెట్టి అందులో మనం తల దోచుకోవద్దు. ఎవరికి బాగా వచ్చో ఆ పని వారికి అప్పచెప్పాలి. మనకి రాని పనిని మనం ఏదైతే శత్రువు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడో ఆ విషయంలో మనకి దేవుని హస్తము తోడు ఉంటుంది కదా, ఆ హస్తానికి మనం ఏం చేయాలి? ఆ పనిని అప్పచెప్పినప్పుడు దేవుడే శత్రువుల పని చూస్తాడు. మొదటిగా దేవుని హస్తం మనల్ని రక్షిస్తుంది. రెండవదిగా దేవుని హస్తం మనల్ని బలపరుస్తుంది. మూడవదిగా శత్రువు మీద విజయాన్ని ఇస్తుంది. నాలుగవదిగా చూద్దాం. యెజ్రెయా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. యెజ్రెయా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. చదవమేమో. చాలా. యెజ్రెయా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెజ్రెయా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. చూడండి, ఏ మనవి చేసినా దేవుడిచ్చాడట. ఏ మనవి చేసినా, ఆ మనవి ఇచ్చిన ముందు ఇంకో మాట ఉంది, ఆ మాట పట్టుకోవాలి మనం. ఏ మాట అంటే మోషే యొక్క ధర్మశాస్త్రముందు ప్రవీణత గల శాస్త్రి. ఈ ధర్మశాస్త్రం ఉంది, ఈ దేవుని వాక్కు ఉంది, మన దగ్గర ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది. దీనిలో మనకి ప్రవీణత వచ్చినప్పుడు మనము లోకానికి సంబంధించిన విషయాలు అడుగుతామా? అడగం. దేవుని చిత్తానుసారమైన విషయాలు అడుగుతాం. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానుసారమైన విషయాలు అడిగావో, సొలొమోను ఏమన్నాడు? నాకు జ్ఞానం ఒకటి ప్రభువా, ఈ జనాలను పరిపాలించడానికంటే దేవుడు మెచ్చి ఏమంటాడంటే నీకు జ్ఞానంతో పాటు డబ్బు, ధనము, పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఇస్తానన్నాడు. ఎందుచేతని అడిగాడు? ఈ యొక్క ధర్మశాస్త్రం, ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం, దేవుని చిత్తము ప్రకారము అడిగాడు. మనమేం చేస్తామంటే దీన్ని ఇలా పక్కన పెట్టి మన హృదయంలో ఆలోచన ప్రకారం అడుగుతాం. అది దేవుని చిత్తము కాదు. మొదటిగా దేవుని చిత్త ప్రకారము నీవు అడిగినప్పుడు దేవుని హస్తము నీకు తోడుగా ఉండి నీవు ఏదైతే అడుగుతావో అది తప్పకుండా దయచేస్తాడు. దేవుడు నీకు తప్పకుండా చూడ మాట ఉంటుంది, హస్తము యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నదన అతడు ఏ మనవి చేసినాడు. చూడండి, ఏ మనవి చేసినా, ఏది అడిగినా సరే, ఏదైనా ఎందుకు అడగలిగాడు? దేవుని చిత్తానుసారంగా ఆ ధర్మశాస్త్రంలో ప్రవీణత గల శాస్త్రి కాబట్టి, అంటే మంచి వాక్కు గల వ్యక్తి కాబట్టి ఏంటంటే ఏది అడిగినా దేవుడు ఇచ్చాడు. నీవు నేను మనమందరము కూడా ఈ యొక్క పరిశుద్ధ లేఖనమును చక్కగా చదివి దాని ప్రకారము జీవించి నడుచుకున్నప్పుడు దేవుడు నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడట. నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. నువ్వు ఏ మనము చేసినా దేవుడు ఇస్తాడు. అప్పుడు నీ మనవులు ఎలా ఉంటాయంటే అనేక ఆత్మలు రక్షించబడాలని, అయ్యా ప్రభుత్వ నాతో పాటు నా కుటుంబం కూడా పరలోక రాజ్యంలో ఉండాలి, నేను నీ పని చేయాలి, నా కుటుంబాన్ని నీవు ముందుకు నడిపించుకున్నావా, ఇటువంటి మనవులన్నీ చేస్తావు. లోకానికి సంబంధించినవి కాకుండా ఆత్మీయంగా నువ్వు మనవి చేస్తావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా మనవి చేస్తావో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో తర్వాత దేవుడు నీకు ఏది అవసరమో ప్రతీదీ ఇస్తాడు. నువ్వు దేవుడిని అడుగుతావు, అయ్యా నేను సన్నిధికి వెళ్ళాలి, క్రమంగా వెళ్ళాలి, నా కుటుంబం అంతా రావాలి, అనేక ఆత్మలను సంపాదించాలి, ఇవి అడుగుతావు. దేవుడు ఏమంటాడంటే నీకు ఏది అవసరమో నాకు తెలుసు, నువ్వు సన్నిధి విషయంలో ప్రాముఖ్యత కలిగి ఉన్నావు, దేవుడి విషయంలో ప్రాముఖ్యత కలిగి ఉన్నావు. నీవు ఏది అడిగినా సరే నా రాజ్యము నీతిని మొదటి వెతకండి, తర్వాత నీకు ఏది కావాలో అన్నీ ఇస్తానని దాని ప్రకారం నువ్వు అడిగావు. కాబట్టి నీవు ఏది అడిగినా సరే, నీ కుటుంబంలో ఏది లోటుగా ఉన్నా నేను నీకు దయచేస్తాను. మనము ఏ మనవి అడిగినా పొందుకునే స్థితిలో ఉండాలంటే
నీవు మొదటిగా దేవుని వాక్యమును విని దాని ప్రకారము గైకొన్నప్పుడు దేవుని హస్తము నీకు తోడుగా ఉండి చక్కగా దేవుని చిత్తానుసారము నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ మనవి అంగీకరించి ఎదుటి వారి యొక్క కఠిన హృదయాలను కూడా మారుస్తాడు. కొంతమంది ఎంత చెప్పినా దేవుని సన్నిధికి రాదు, ఎన్ని మంచి మాటలు చెప్పినా వారి బుర్రకెక్కదు. అటువంటి విషయంలో కూడా ఎదుటి వారి హృదయాలను కూడా దేవుడు మార్చి ఏం చేస్తాడంటే వారి యొక్క హృదయంలో, వారి జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అందుచేతనే నీవు దేవుని వాక్యమును ధ్యానము చేసి దాని ప్రకారము గైకొని దేవుని చిత్తానుసారముగా నీవు ఏ మనవి అడిగినప్పటికీ దేవుని హస్తము తోడుగా ఉండి నీకు అది లభిస్తుంది. మొదటిగా దేవుని హస్తము చేసే కార్యంలో దేవుని హస్తము రక్షిస్తుంది. రెండవదిగా దేవుని హస్తము బలపరుస్తుంది. మూడవదిగా దేవుని హస్తము శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహిస్తుంది. నాలుగవదిగా నీవు ఏది అడిగినా అది నీవు పొందుకుంటావు. ఐదవదిగా చూద్దాం, 118వ కీర్తన 16వ వచనం. 118వ కీర్తన 16వ వచనం. దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. నాలుగవదిగా గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యములు నీవు చూస్తావు. అందుచేత కీర్తనకారుడు అన్నాడు, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. మనం ఆది కాండం నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేశాడు. అబ్రహాం విషయంలో కావచ్చు, తర్వాత నోవహు విషయంలో కావచ్చు, మరి యాకోబు, ఇస్సాకు, యోసేపు, మనందరినీ చూస్తుంటే మోషే, సంసోను, మరి వీళ్ళందరినీ చూస్తుంటే యెహోషువ, వీళ్ళందరి విషయంలో మనం చూస్తుంటే దేవుని హస్తము వారికి తోడుగా ఉండి గొప్ప కార్యములు చేసింది. మోషే మనలాంటి మనుష్యుడే, కానీ దేవుని యందు మరి భయభక్తులు కలిగి మరి నిలిచినప్పుడు, దేవుడు అతన్ని పిలుచుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి అతనికి శక్తినిచ్చాడు. మరి ఎర్ర సముద్రం ముందున్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఇటువంటి గొప్ప సాహస కార్యం ఎన్నో దేవుడు చేశాడు. అటువంటి సాహస కార్యములు కూడా, అటువంటి గొప్ప కార్యములు కూడా నీ జీవితంలో నీవు చూడాలంటే నీవు దేవుని హస్తాల కిందకి రావాలి. మొదట మనం చదువుకున్నాం, రక్షింపనేటట్లు దేవుని హస్తము కుదుర్చుకోవాలి. మన హస్తమే ఏమవుతుందంటే మనము అలా ఖర్చు చేస్తున్నాం. కొంతమంది ఎవరైనా చూడండి, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, ఎవరైనా బెంగస్ వచ్చినప్పుడు వారు సరిగ్గా ఇవ్వరు, సరిగ్గా దానం చేయరు. ఎలా అంటుంటాను, నీ వస్త్రం పాతగిలిపోయిందా, ఒక 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు, ఎవరికైనా దానం చేయి. చాలా మంది ఇంట్లో పెట్టుకుంటారు, ఏది స్టీల్ సామాన్ వస్తుందనో, గుండు వస్తుందో. వద్దు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, నూతన వస్తువులు ఇస్తాడు. నీ పాత వస్తువులని మనం ఏం చేయాలంటే, పాత చీరలు, పాత బట్టలు ఏదైనా ఉంటే దానం చేయి. ఇదివరకు మరి మా తల్లిదండ్రులు, మా నాన్నమ్మ చెప్పేవారు, బెన్నీ గారు అని ఒక దైవజనుడు ఉండేవారు. అచ్యుతాపురంలో ఇప్పుడు వారి కుమారుడు సేవ చేస్తున్నారు. మా నాన్నమ్మ చెప్పేది, ఆయన భోజనం చేసేటప్పుడట జాగ్రత్తగా గమనించండి, ఆ దైవజనుడు భోజనం చేసేటప్పుడు అంటే భోజనాన్ని కూర్చున్న సమయంలో ఎవరైనా అడుక్కునే వ్యక్తి వచ్చి నాకు ఆకలంటే ఆయన అన్నం తీసి కంచం తీసి ఇచ్చేసేవారట. అటువంటి మరి గొప్ప దైవజనుడు ఆయన ప్రార్థన చేసిన గొప్ప కార్యం జరిగి మనము ఎవరికైనా దానం చేసే గుణము కూడా మనలో ఉండాలి. ఎప్పుడు మనం ఏంటి బెగబట్టుకోకూడదు. మనము దేవుని పిల్లలము, మనం ఏంటంటే గుప్పిలి విప్పాలి. మరి కృపమణి గారు రాశారు వారి ప్రేయర్ రిక్వెస్ట్లో, దేవునికి నేను గుప్పిలి విప్పాలి. మనము బయట ఎవరైనా సహాయం మనము చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము సహాయం ఇచ్చేయాలి. ఎప్పుడైతే నీవు నీ హస్తము అత్యరీతిగా ఉంటుందో అప్పుడు దేవుని హస్తం ఏంటంటే గొప్ప సాహస కార్యములు చేస్తుంది. దావీదు జీవితంలో గొప్ప సాహస కార్యం చేసింది. మరి సౌలును పౌలుగా దేవుని హస్తము మార్చింది. నిన్ను కూడా దేవుని హస్తం మారుస్తుంది. అయితే నీ హస్తాన్ని దేవుని చేతిలో పెట్టాలి. 5 విషయాలు చూస్తాం. దేవుని హస్తము రక్షిస్తుంది, దేవుని హస్తము బలపరుస్తుంది, శత్రువుల మీద విజయాన్ని ఇస్తుంది. 4వదిగా నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు దయచేస్తాడు. 5వదిగా నీ జీవితంలో
గొప్ప కార్యములు చేస్తుంది. అయితే ఇంకో విషయం చెప్తాను, ఆఖరి జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని హస్తము తోడు ఉంటే 5 కార్యాలు చూసావు కదా. దేవుని హస్తాన్ని నువ్వు పక్కన పెడితే ఒక కార్యం, ఒక వచనం చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం స్పష్టంగా ఒక చదువు. 12వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం. యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన యెడల యెహోవా హస్తము నీ పితరులకు విరోధముగా నుండినట్లు నీకును విరోధముగా ఉండును. ఏమా చక్కగా అర్థమైంది అందరికీ. యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధంగా ఉండను. 5 చూసాం మనం. దేవుడు మనల్ని బలపరుస్తాడని, రక్షిస్తాడని, అడిగినవన్నీ చేస్తాడని, గొప్ప కార్యాలు చేస్తాడని, శత్రువులు తీస్తాడని. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ హస్తాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు చేస్తాడు. అయితే దీనికి వ్యతిరేకమైన స్వభావం గలవారు కొంతమంది ఉంటారు. వారు ఎటువంటి వారంటే, ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం చదువుకునేదిగా, అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన యెడల, ఈ 2 విషయాలు జాగ్రత్త. ఆయన మాట వినరట, ఆయన ఆజ్ఞను భంగము చేస్తారట. చెప్పిన మాట వినరు, ఆజ్ఞను భంగము చేస్తారు. ఎవరైతే ఈ రీతిగా ఉంటారో వారికి దేవుని హస్తము విరోధముగా ఉంటుందట. వారికి దేవుని హస్తము విరోధంగా ఉంటుంది. నీవు దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించకుండా ఉన్నట్లయితే తప్పకుండా దేవుని హస్తం నీకు విరోధముగానే ఉంటుంది. అయ్యో, నా జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చింది, నా జీవితం ఇలా ఎందుకైంది నువ్వు అనుకుంటుంటే ఈ వాక్యము నీకు ఒక లెసన్ లాంటిది. ఏంటంటే దేవుని హస్తము నీకు విరోధంగా ఉంటుంది. ఎందుకు చేతనంటే నీవు దేవుని మాట వినకుండా ఆయన ఏదైతే వద్దన్నాడో ఆ పని నువ్వు చేసినట్లయితే దేవుని హస్తము నీకు విరోధంగా ఉంటుంది. దేవుని మనకు విరోధం ఉంటే మనం ఏమీ చేయలేం. ఏ నరుడి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు దాని నుంచి నువ్వు తప్పించుకోగలవు. అందుచేతనే నీ హస్తాన్ని నువ్వు దేవుని చేతిలో పెట్టినట్లయితే 5 గొప్ప కార్యములు నీ జీవితంలో నువ్వు చూస్తావు. దేవుడి మాటలు మనం వెనుకట్లో దించాక ప్రార్థన చేస్తున్నాం. అందరూ తల వంచి ప్రార్థన ఇప్పించు. మహాగణుడు, మహోన్నతుడా, నీకు స్తోత్రములయ్యా. నీవు మాతో మాట్లాడిన ఏప్రభుని వాక్యమును బట్టి నీకు స్తోత్రం. నీ హస్తం మాకు తోడుగా ఉంటుంది ఏప్రభుని. అది మమ్మల్ని ఏప్రతి విధమైన చెడు నుంచి రక్షిస్తుంది ఏప్రభుని. ఏప్రభుని మమ్మల్ని కాపాడుతుంది ఏప్రభుని. మా జీవితంలో గొప్ప కార్యములు చేస్తుంది ఏప్రభుని. శత్రువుల మీద విజయమును దయచేస్తుంది ఏప్రభుని. ఏప్రభుని మా మనవుని ఆలకిస్తుంది ఏప్రభుని. మమ్మల్ని బలపరుస్తుంది ఏప్రభుని. అటువంటి హస్తమును ఏప్రభుని మేము దూరం వచ్చేస్తున్న ఏప్రభుని. మా హస్తాన్ని హస్తంలో పెట్టే ప్రభుత్వని ముందుకు నడడానికి కృప చూపించినట్టు వాక్యం ఎత్తబడింది. ఇది ఫలవంతమైన కృప చూపించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.